నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. భూముల రీసర్వేపై ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టీడీపీ నేత యనమల ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ సూచన. వేడివేడిగా తెలంగాణ శాసన మండలి సమావేశాలు లగచర్ల రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్. ఒంగోలు జిల్లా వల్లూరు గ్రామంలో రెవెన్యూ సదస్సును మంగళవారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొని ప్రజల నుంచి సమస్యలను తెలుసుకుంటూ అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సదస్సులో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం, వాటన్నింటినీ బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం, వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చుకోవటం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగాయి. వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసుకురావటం, ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేటువంటిది మన జిల్లాలో ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో కడప ఉంటే మొదటి 3వ స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం. ఇవే కాకుండా హద్దురాళ్ళు బౌండరీస్ చెరిపేశారు. బౌండరీస్ ఇష్టం వచ్చినట్టుగా ఆ భూమి తెలుగుదేశంలో ఇంకో పార్టీ ఉంటే ఒక పార్టీకి లొంగలేదంటో ఆ రాళ్ళని వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చేసుకోవడం, బెదిరించడం, పోలీసు కేసులు పెట్టడం, ధనం దుర్వినియోగం. వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ళు బొమ్మలు వేసుకోవడానికి వాటిని మార్చుకోవడానికి చేశారు. ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం, వాటి మీద మనం హైకోర్టు కూడా అప్పీలకు పోకుండా కూడా చేయటం, ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన పరిస్థితి. మేము చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు మన ప్రభుత్వం మీ దగ్గర రావటం, మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో, ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి, మీ భూమి మీ హక్కే అనే నినాదంతో ప్రతి గ్రామంలో, రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు, ఎండోమెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు, సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తాం. ఏపీలో భూముల రీసర్వేపై పకడ్బందీగా ముందుకు వెళ్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలతో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును పరిష్కరించిన తర్వాతే రీసర్వేపై ముందుకు వెళ్తామని, గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీసర్వే కొనసాగిస్తామని, రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేస్తూ రెవెన్యూ రికార్డులన్నింటినీ పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామంలో సర్వే నెంబర్ ఆధారంగా రికార్డులు తయారు చేసి పెట్టుకోవాలని, ఫిబ్రవరిలో మరోసారి విశాఖలో ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. మనిషికి అవినాభావ సంబంధం ఉంది. మనం నేల తల్లిగా, భూమాతగా భూమిని వర్ణిస్తూ ఉంటాం. కానీ గత వైసీపీ ప్రభుత్వం భూ తల్లికి కూడా చెదపట్టే విధంగా పరిపాలించే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత 6 నెలలైంది ఈ నూతన ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, మళ్ళా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్కి దాదాపుగా 90,000
గ్రీవ్స్ వచ్చాయంటే టోటల్ పీజీఆర్ఎస్ పెట్టింది మేము జూన్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాంట్లో 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే సంబంధం ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళు కల్పించాలనే లక్ష్యంతో గతంలో చేసిన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టడం, తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు సెక్రటరీలకు తిరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్ని కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటాం. రీసర్వే గురించి కూడా మేము చెప్పాలి అంటే గత ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆర్భాటంతో ప్లస్ వారికి అనువాయులకి మేలు జరిగే విధంగా రీసర్వే అనేది నేపథ్యంతో దొంగ పనులు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరుకుని చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఎక్కడ రీసర్వే చేసేటప్పుడు అక్కడ నోటీసులు ఇవ్వాలి, ఒట్టి ఆ పట్టదారికి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాచుకుని వాళ్ళ ఆఫీస్లో కూర్చుని మ్యాప్ ప్రకారంగా రీసర్వే రాసుకుని, అలాగే ఏదన్నా గ్రీఫ్ ఉంటే దాని రిడ్రెసల్ కోసం 60 రోజుల సమయం ఉంటుంది. కానీ దానికి 30 రోజులు అని చెప్పి ముందట, దాని తర్వాత 20 రోజులు చెప్పేసి కుదించి ఎవరికి తెలియకుండానే రీసర్వే చేసి ఈరోజు జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే అక్కడ కూడా సబ్ డివిజన్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రీసర్వే అయినటువంటి 6,688 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. దాంట్లో సపరేట్గా మళ్ళీ 2,80,000 గ్రీవెన్స్లు వచ్చినాయి. అంటే వారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదని చెప్పేసి నిదర్శనమే ఆ యొక్క రీసర్వే. తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని తప్పకుండా డిజిటలైజేషన్ ఇండియా దిశగా పోవాలి కాబట్టి తప్పకుండా చేయాలి, అది పకడ్బందీగా చేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తలుచుకుని ఇప్పుడు మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే రీసర్వేలో ఇబ్బంది ఉందో అక్కడ ప్రతి 200 ఎకరాలకి ఒక టీం ఏర్పాటు చేసి సర్వేయర్లు ఒక విఆర్ఓ అక్కడే ఉండి పట్టదారు కనుక అవైలబుల్ లేకపోతే 3 సార్లు కూడా నోటీస్ ఇచ్చి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని రీసర్వే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో దాంట్లో భాగంగా ఈ జోనల్ మీటింగ్ మొట్టమొదటి ఈరోజు మేము విశాఖపట్నం పెట్టడం జరిగింది. 20వ తారీఖున రెవెన్యూ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణా జిల్లాలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చిన యనమలకు అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై భక్తులు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని చెప్పడానికి వాడపల్లి ఓ నిదర్శనమని అన్నారు. భక్తులు ఎంతో నిష్ఠతో 7 శనివారాలు చేయడమే కాకుండా వేలాది మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం కూడా అభినందనీయమని అన్నారు. ఆలయ నిర్వాహకులు శ్రద్ధతో చేస్తే అభివృద్ధి సాధ్యమేనని అన్నారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది. ఎంచేతంటే దేవాలయాలు ధర్మం కాపాడటానికి నిలయాలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అధర్మమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడాలంటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేయడం చాలాసార్లు విన్నా. నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఈ యొక్క వాడపల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా, ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిందనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేళ పేపర్లో చూశాను, ఫ్రాన్స్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు. చేత అంత ప్రసిద్ధి చెందింది మన ప్రాంతానికి సంబంధించినటువంటిది, కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. ముఖ్యంగా ఇటువంటి దేవస్థానాలని పోషిస్తున్నటువంటి భక్తుల్ని అభినందించడమే కాకుండా దీనికి వచ్చేటువంటి ఆదాయం అంతా భక్తుల యొక్క సౌకర్యార్థం బాగానే ఖర్చు పెడుతున్నారు. ఇంకా ఇంకా ఎమ్యూనిటీస్ కొన్ని సౌకర్యాలు, భక్తులకు సౌకర్యాలు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చెప్పారు ఈవో గారు, మన ఎమ్మెల్యే గారు. చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా బాగా ప్రచారంలోకి వస్తుంది. ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి భక్తులే కాకుండా ఇంకా డబల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలి. ఎప్పుడు కూడా ఈ రోజు వస్తున్న జనాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తే రేపు వచ్చే జనానికి సరిపడకపోవచ్చు. అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్లో
ఉపయోగపడేటట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యువ గారితో కూడా మాట్లాడే ఎమ్మెల్యే గారితో వచ్చే ఆదాయం బాగానే వస్తుంది, ఇంకా వస్తుంది కూడా. గ్రోత్ రేట్ కూడా మొన్నటి వరకు 30% ఉండేది, ఈ సంవత్సరం 10% గ్రోత్ రేట్ ఉందనేటువంటి యువ గారు చెప్తున్నారు. అంటే ఒకసారి స్టాగ్నేషన్కి వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ తగ్గుతుంది ఎప్పుడు కూడా. అయితే అమౌంట్స్ పెరగవచ్చు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పెరుగుతుంది, కానీ గ్రోత్ రేట్ యూజువల్గా తగ్గుతుంది. ఇది సహజమైనటువంటి స్వరూపం దానికి, గ్రోత్కి. దీన్ని మేనేజ్మెంట్ని కానీ స్థానిక నాయకులను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ రామకృష్ణ కానీ మిగతా ఇంపార్టెంట్ నాయకులను అభినందించేది ఏంటంటే ఇంత చక్కటి దేవాలయాన్ని పెంచి పోషిస్తున్నారు. దీన్ని బాగా అట్రాక్టివ్గా చేయడమే కాకుండా 7 వారాలు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది బాగా సక్సెస్ అయింది. దానివల్ల ప్రచారం చూస్తూ ఉంటాం టీవీలో, ఈ జనం ఇదంతా కూడా. ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్. ఏంటంటే చూడగానే ఇంత జనం వస్తున్నారా అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది. మేము కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాం, మా గ్రామంలో చాలా పెద్ద దేవాలయం కట్టాం. దేవాలయాలు కట్టడం ఈజీ కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను, మా దేవాలయాన్ని అడాప్ట్ చేసుకోమని తిరుపతిని. నేను మా మిస్సెస్ మొన్నే రీసెంట్గా వచ్చారు ఇక్కడ. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అధికార దుర్వినియోగంపై ఈ రాష్ట్రం వెలుపల విచారణ జరిగితేనే నిజాలు బయటపడతాయని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం హోదాలో తనపైన గతంలో నమోదైన అవినీతి కేసులను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఈ కేసులను నిష్పక్షపాతంగా విచారించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన అధికారులపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా పాలించిన 5 ఏళ్లలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈరోజు అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి ఈరోజు దొంగలంతా అదే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి స్కాములు జరిగాయి గతంలో. స్కిల్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి స్కామ్ కానీ, రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో సిఐడికి అప్పచెప్పడం, సిఐడి దాని మీద విచారణ జరపడం, ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి మీద విచారణ జరిపి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం తన మీద ఏదైతే కేసులు గతంలో నమోదయ్యాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి వాటన్నిటి నుంచి తప్పించుకునేదానికి ఈరోజు ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందో కాబట్టి ఆధారాలన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిల్ని రూపుమాపి ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. దీనికోసం ఎల్లో మీడియాను వాడడం, ఎవరైతే ఆనాడు విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద లేనిపోయినటువంటి నిందలు మోపడం, చెయ్యనటువంటి తప్పులని ఏదో రకరకాలైనటువంటి తప్పులు చేశారని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదులతో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నైతికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తుంది. దానిలో భాగంగా స్కిల్ స్కామ్తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చెప్పినటువంటి అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు మార్గదర్శి దాని పెద్ద స్కామ్, మార్గదర్శి లాంటి స్కామ్లు ఇవన్నీ కూడా. ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో, ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరిచారో వాళ్ళ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా, నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా కక్ష సాధింపులకు పాల్పడడం జరుగుతుంది. అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటిలో కూడా తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని ముందుగా నియమించుకోవడం, వాళ్ళ ద్వారా ఆ ఫైళ్ళని ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి, ఎక్కడ వీటికి సంబంధించినటువంటివి
బయటపడకుండా ఈ స్కిల్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలనేటువంటి దానికి స్కిల్ మామూలుగా డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి తమ సొంత మనుషుల్ని తన అడుగులకు మడుగులెత్తేటువంటి వాళ్ళని దాంట్లో నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో కూడా తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, తన అనుయాయులుగా ఉండేవాళ్ళు, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, తను చెప్తే వినేటువంటి వాళ్ళు, ఎదురు చెప్పకుండా కొట్టేటువంటి వాళ్ళు, తన ఆ మాటల్ని ఆజ్ఞల్ని అమలు చేసేటువంటి వాళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో ఇక్కడ స్కామ్ జరిగింది కాబట్టి దాంట్లో కూడా నియమించుకోవడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.